కరెక్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌కి 15 రోజులుంది. ఈ 15 రోజుల్లో ఎవరు గెలుస్తారని చాలామంది అడుగుతూ ఉంటారు. నాకేమనిపిస్తుంటదంటే, ఎవరెక్కువ ప్రజల్ని అబద్ధాలు చెప్తారో వాళ్ళు గెలుస్తారు. అంటే అబద్ధం చెప్పి నమ్మించగలిగిన వాళ్ళు. డెఫినెట్‌లీ రాజకీయాల్లో మీకు మొన్న రేవంత్ రెడ్డి గెలిచాడన్నా, అంతకుముందు కేసీఆర్ గెలిచాడన్నా, మళ్ళీ ఇప్పుడు మోడీ గెలవబోతున్నాడన్నా, ఒకవేళ రాహుల్ గాంధీ గెలిచినా, ఏపీలో మొన్న జగన్ గెలిచినా, అంతకుముందు చంద్రబాబు గెలిచినా, ఆ టైం ఆ యొక్క ఎలక్షన్ టైంకి వాళ్ళు చాలా అద్భుతంగా ప్రజల్ని అబద్ధాలు చెప్పి నమ్మించగలిగారని అర్థం. అంతే తప్ప ఆ, ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. అలాగని ఆ ఓడిపోయిన వ్యక్తి అబద్ధాలు చెప్పలేదంటే ఇతనంత బాగా చెప్పి నమ్మించలేకపోయాడు అని అంతే. లేదంటే అవతలవాడు కూడా అబద్ధాలు చెప్తాడు. రాజకీయాల్లో వీళ్ళు చేసేది ఏంటంటే 5% ఏదైనా చేస్తారండి ప్రజలకి. మిగతా 95% అబద్ధాలే చెప్తారు. ఆ, ఇంకొకటి చేస్తారు, ఇంకొకటి చేస్తారు. మ్యానిపులేషన్లు చేసుకుంటూ చేసేది రాజకీయం. సో ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఎట్లాగైనా సరే ఆ, గెలవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు, చంద్రబాబు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్ణయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫలితాలకి, ఎన్నికల ఫలితాలకి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్గా మారబోతున్నాయి. ఎందుకంటే అసలు ఎన్డీఏ కూటమి అనేది నాకు వద్దు, ఈ దరిద్రంలోకి నేను ఎంటర్ అవ్వను అని గతంలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన మళ్ళీ ఆ ఎన్డీఏ కూటమి కోసం ఆయనంతటా ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. ఆయనంతటా ఆయనే ఒక రకంగా విశ్వ ప్రయత్నాలు చేశారు అందులోకి వెళ్ళడానికి. అంటే ముఖ్య కారణం ఏంటి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? మీరు కేసులు అనండి, ఇంకోటనండి, అవి కూడా ఫ్యాక్టర్సే. కానీ ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలి అంటే అది ఆ, ఎన్డీఏ కూటమిలో తాము ఉండాలి అని. ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, వాళ్ళు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సామర్థ్యంతో ఉంటారు మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని. సో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే తమకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అట్లా చేయగలిగినప్పుడే, అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ అని జగన్ ఎప్పుడైతే అంటారో, ఫ్రీ అండ్ ఫెయిర్ అని చంద్రబాబు ఎప్పుడైతే అంటారో, వాళ్ళ ఉద్దేశంలో తమకి ఫేవర్ గా. సో తమకి ఫేవర్ గా చేయాలి అనే ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి వంత పాడుతుందో, ఎవరి చెప్తే వింటుందో వాళ్ళతో ఎక్కువగా తెర వెనక కావచ్చు, తెర ముందు కావచ్చు, వాళ్ళతో కొలైడ్ అవుతామని ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అంటే సిఎస్ని కానీ డీజీపీని కానీ తొలగించాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ మీద రకరకాల కంప్లైంట్స్ కూడా ఇస్తూ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి. దాని మీద వాళ్ళు కేంద్రానికి కూడా పంపించారు ఆ ఫిర్యాదులన్నీ. వాటి మీద ఇంకా రిజల్ట్స్ రాలేదు అంటున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు కోరుకుంటున్న దానికి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకుని వాళ్ళ స్థానచలనం కానీ వేరే వాళ్ళతో రీప్లేస్ చేయడం కానీ చేయబోతున్నారు అనేటువంటి స్ట్రాంగ్ న్యూస్ అయితే మనకి అందుతోంది. సో నిజంగా వాళ్ళని మార్చాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ విపరీతమైన ఆరోపణలు చేస్తుంది కాబట్టి దానికి వాళ్ళు సమాధానాలు చెప్పాలనేది మాత్రం నేను చెప్పేటువంటి మాట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఒక ఎస్ఏ మీద కంప్లైంట్ ఇచ్చింది ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, లేకపోతే ఒక సామాన్యుడే ఇచ్చాడు. ఆ టైంలో అతను మార్చాలని కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ ఎస్ఐయో, ఆ సిఐయో, ఆ డీజీపీయో, ఆ సిఎస్ఓ ప్రెస్ మీట్ పెట్టి, ప్రతిసారి అక్కర్లా, ఒక 5-6 కంప్లైంట్స్ జరిగినప్పుడు ఒక నెలకు ఒకసారి అట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మీద బలానా కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఆ విషయంలో జరిగింది ఇది అని సమాధానము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. ఒక రాజకీయ నాయకుడు అనండి, ఒక ఎలక్షన్ కమిషన్ అనండి, ఒక సిఎస్ అనండి, ఒక డీజీపీ అనండి, ఒక కానిస్టేబుల్ అండి, ఎవరైనా సరే ప్రజలకి ఫస్ట్ వీళ్ళు ఆన్సరబుల్, ప్రజలకి వీళ్ళు అకౌంటబుల్ అనే విషయాన్ని మర్చిపోయి, ఇచ్చింది టీడీపీ వాడు కదా, మేము ఉంది వైసీపీ రూలింగ్ లో కదా, మేము సమాధానం ఎవరికి చెప్పక్కర్లేదులే అనేటువంటి యాటిట్యూడ్ ఎవ్వరికీ ఉండకూడదు. రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా అప్పుడు ఉండే అధికారులు కూడా ఇది వర్తిస్తుంది. అది ఓన్లీ పోలీసే కాదు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎవరిని మీరు తీసుకున్నా సరే ప్రజలకి వీళ్ళు అకౌంటబుల్. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నప్పుడు ప్రజల ముందు, బాబు ఇట్లా నా మీద ఆరోపణలు వస్తున్నాయ్యా, మీడియాలో వార్తలు చూస్తున్నాను, ఆ విషయంలో జరిగింది ఇది, మా తప్పు లేదు అని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఎందుకు లేదు? మీరు చెప్పలేదంటే మీ తప్పు ఉన్నట్టే ప్రజలు అర్థం చేసుకోవాలి కదా అనేది కూడా, ఆ వెర్షన్ కూడా వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ.